పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. మీరు కుడి తట్టునకును ఎడమ తట్టునకును తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అందరూ శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది ప్రభు మనతో మాట్లాడేటటువంటి మాట. ఈ ఉదయం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడాలనుకునే మాట ఏంటంటే, దేవుని నడిపింపు మనకి ఎలా కలుగుతుంది అనేది మనం గ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం జీవిస్తున్న జీవితాలు మనం చూసినట్లయితే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ వరల్డ్. మనం చాలా మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రపంచం అనుకుంటాం, కాదండి. అసలు ప్రపంచమే కన్ఫ్యూజన్లో ఉంది, అవునా? అది ఆర్థిక రంగం కావచ్చు, కుటుంబ రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కానీ ఇది ఖచ్చితంగా చేయొచ్చు అని నమ్మకంగా చెప్పగలని వ్యవస్థ అంటూ ఏది కూడా లేదు. ప్రతి దానిలోనూ ఓ డబ్బు తీసుకెళ్ళి అందులో పెడదామంటే భయం, ఈ ఉద్యోగం మానేసేది మంచి ఉద్యోగం అందులోకి వెళదామంటే ఒక కన్ఫ్యూజన్. ప్రతిదీ కూడా అయోమయ పరిస్థితుల మధ్య మానవుని జీవితం వెళుతుంది. ఇలాంటప్పుడు డబ్బు ఉన్నవాడైనా దాచుకోవాలంటే ఎక్కడ దాచుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం మనం అందరం కూడా. పోనీ ఎక్కడికైనా వెళ్దామంటే అక్కడికి వెళ్తే సేఫా కాదో మనకి తెలీదు. మన ప్రయాణం అయోమయం, మన ఆర్థిక స్థితి అయోమయం, అన్నీ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాయి. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నన్ను ఎవరైనా నడిపిస్తే బాగుండు, నాకెవరైనా ఒక ఆలోచన చెప్తే బాగుండు, నేను నడవలసిన మార్గాన్ని నాకు ఎవరైనా తెలియచేస్తే బాగుండని మన హృదయాల ఆశతో వెంపర్లాడుతుంటాయి. కానీ ఆ ఆలోచన చెప్పేవారు కూడా ఎలాంటి వారు చూడండి. 10 మంది అడ్వైజర్స్ని తీసుకుంటే మొదటివాడు చెప్పిన అడ్వైజరు ఏదైతే మంచిదంటాడో మూడోవాడు అది తప్పు, అది చేయొద్దు అంటాడు, అవునండి. అలా ప్రతి దానిలో కూడా భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైనటువంటి స్వభావాలు కలిగి మనకు ఆలోచనలు చెప్పేవారు ఉన్నారు. ఒక ఆలోచన మాత్రం ఎవరిని కూడా తప్పుదో పట్టించదు, అదే దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగునగా. కానీ ఈరోజు ఈ కన్ఫ్యూజ్డ్ వరల్డ్, ఒకవేళ నీ ఆర్థిక స్థితిగతులు ఏమవుతున్నాయి అనే కన్ఫ్యూజన్లు ఉన్నావా, నీ ఉద్యోగ విషయంలో కన్ఫ్యూజన్లు ఉన్నావా, నీ భవిష్యత్తు విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నావా, నేను ఎలా ప్రయాణించాలని కన్ఫ్యూజన్గా ఉన్నావా, ప్రభు అంటున్నాడు నేను ఒక ఆలోచన నీకు చెప్తాను. ప్రభు ఆలోచన మించినటువంటి ఆశీర్వాదం మరొకటి మనకి లేదు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం అంతా కూడా వారు దేవుని మాటను వినక దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారి రక్షణ కొరకు ఐగుప్తును ఆశ్రయించినటువంటి దినాలలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తున్నారు. దేవుడు ప్రజలకు మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ వారి శ్రమలో ఎవరిని ఆశ్రయించారు? వాళ్ళు ఐగుప్తును ఆశ్రయించారు. అస్సీరియా దేశపు సైన్యం వారి మీద దండెత్తి వస్తుందని, వారికి శిక్ష రాబోతుందని ఎరిగి ఆ శిక్షను తప్పించమని దేవుని అడగాల్సింది పోయి వారు ఐగుప్తును అడుగుతున్నారు. వారు దేవుని వాక్యాన్ని ఆశ్రయించాల్సింది మొదలుకొని దేవుని వాక్యాన్ని విస్మరించి బ్రతుకుతున్నారు. అంతేకాదండి, వారి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ప్రవక్తలను కూడా ఏమడుగుతున్నారు తెలుసా? అయ్యా ప్రవక్తలారా, మేమున్న ఈ స్థితిలో మీకు ఇష్టం వచ్చిన వాక్యం చెప్పకండి, మాకు ఆదరణ కలిగించే మాట చెప్పండి అంటున్నారు. యెషయా గ్రంథంలో మీరు చూస్తే 30వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్తవాక్యములతో మాకు ప్రవచించుడి. ఎలా ప్రసంగం చేయాలంట? ప్రజలు ఎలా కోరుకుంటున్నారు? యుక్తవాక్యముతో మాకు ప్రవచనం చెప్పండి అంటే మాకు ఏది మంచిదో అది చెప్పండి, మాకు ఏది రుచిస్తుందో అది చెప్పండి, దేవుడు ఏది చెప్తాడో కాదు, అయ్యా ప్రభు ఏం చెప్తాడో మాతో చెప్పండి అని అడిగే ప్రజలు ఇప్పుడు ఏమైపోయారు? అయ్యా మాకేది మంచిదో అది చెప్పండి, మాకేది సంతోషం అనిపిస్తుంది అది మాట్లాడండి అని ప్రవక్తలతో మాట్లాడుతున్న ఆత్మీయ దిగజారుడు తను. ఈరోజు కూడా చాలామందికి దేవుడు చెప్పే మాటలు ఇష్టం ఉండదు.
మనకి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటే మనకి ఇష్టం. మనకి ఏది యుక్తమో, ఏది వినసొంపుగా ఉంటుందో, ఏది మనం లాలిస్తుందో, చాలామంది ప్రజలకి ఎలాంటి వాక్యం కావాలో తెలుసా? దేవుని ప్రజలైన వారందరి జీవితాలు ఎలా కోరుకుని తెలుసా? దే వాంట్ కంఫర్ట్ వితౌట్ కరెక్షన్. వారి జీవితాల్లో ఆదరణ మాటలు కోరుకున్నారు తప్ప దిద్దుబాటు మాటలు కోరుకోట్ల. ప్రవక్తలను దేవుడు ఎందుకు నియమించాడు? వారిని సరిచేయటానికి, వారు వెళ్ళవలసిన మార్గాన్ని ప్రభు ద్వారా తెలుసుకొని వారికి బోధించడానికి. అంతే తప్ప వీళ్ళకి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో, వీరు ఎటెలాలో నీళ్ళు అనుకుంటున్నారో, వీళ్ళకి అనుకూలమైన మాట ఒకటి తీసి చెప్పడానికి ఇదేది మనుషులు కల్పించినటువంటిది కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు త్రోవ తప్పినా, వారు శ్రమ పడుతున్నా, ఇబ్బందులు కొలిములో ఉన్నా, ఆత్మీయ పతనం వారు ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? వారికి ఇష్టమైన మాటనే చేసి ఇంకా శ్రమల పాలవడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుని మాట వారు కోరుకోవట్లేదు. ఇక్కడున్న వారిలో ఒకవేళ వాక్యం వింటున్న వారిలో మీరైనా ఒకవేళ మీకు నచ్చిన మాట కోరుకుంటున్నారా? మీకు నచ్చిన ప్రకారం దేవుడు చేయాలని ఆశిస్తున్నాడా? అందుకే శ్రమల గుండా వెళుతున్నారు. కానీ ఈరోజు ఎలాంటి శ్రమల గుండా వెళుతున్నారు? ప్రభువా, నేను నడవలసిన మార్గం నాకు బోధించాయని ప్రభువుని అడగగలిగితే ప్రభు నీకు సరైన మార్గాన్ని ప్రభు నీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఆయనకి వ్యతిరేకంగా మారి, ఆయన తిరస్కరించి, ఆయనకి అవిధేయత చూపించి, దేవుని మార్గాన్ని కోరుకోని వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు వారితో మాట్లాడుతున్నాడయ్యా, మీరు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు. ఈ ఉదయం దేవుని వాక్యం విన్నా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? ఈరోజు ప్రభు ఒకవేళ నువ్వు ఇంకా దేవుని మార్గాన్ని విడిచి వెళుతున్నావేమో, అందుకే శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, నీ స్థితిని చూచిన దేవుడు నీపై ఆగ్రహం వ్యక్తించి శిక్షించడానికి ఇష్టపడలేదు, కానీ నీకు సరి అయిన మార్గము చూపించి నిన్ను ఆశీర్వాద మార్గం ఉంచడానికి ప్రభు ఆశపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, వీ నీడ్ ద లీడింగ్ ఆఫ్ గాడ్. మనకి దేవుని నడిపింపు మనకి కావాలి. ఈ మాట అడిగాం. ప్రభు తన యొక్క బోధ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు తన నడిపింపు చూపించడం మొదలుపెట్టాడు. బట్ హౌ డు యూ రికగ్నైజ్ ద లీడింగ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క నడిపింపు ఇదే అని ఎలా గుర్తించగలుగుతాం? దేవుడు తన ప్రజలను ఎలా నడిపిస్తాడు, ఎలా నడిపింపులోనికి తీసుకొస్తాడు, కొన్ని విషయాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే దేవుడు నడిపింపు మనకి ఎలా వస్తుంది? మొట్టమొదటిది, గాడ్ షోస్ హిస్ లీడింగ్ బై హిస్ కాల్. దేవుడు తన పిలుపు ద్వారా మొట్టమొదటిదిగా తన నడిపింపును మనకి తెలియచేస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ దేవుడిని యెహోవా అబ్రహామును పిలిచాడు. దేనికి పిలిచాడు అబ్రహామును? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అబ్రహాముకు దేవుడు సంతానమునివ్వటానికి పిలిచాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయటానికి పిలిచాడు. అబ్రహాము ఒక జనాంగానికి కర్తగా ఉండటానికి దేవుడు పిలిచాడు. కనుక ఇది దేవుని నడిపింపు. కానీ ఈ దేవుని నడిపింపు అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చింది? ఒక పిలుపు ద్వారా వచ్చింది. ఈరోజు కూడా అంతేనండి. నువ్వు ప్రభు మార్గాల వైపు రావటానికి ప్రభు పిలుపుని వినగలిగితే, ప్రభు పిలుపునకు లోబడితే, ఈరోజు అబ్రహాముకు సంతానమునిచ్చిన దేవుడు ఆయన లేని వారికి అనుగ్రహించినటువంటి దేవుడు. అబ్రహాముకు ఆశీర్వాదం వాగ్దానం చేసి సరైన ఆశీర్వాదం నడిపించిన అదే దేవుడు నీకు కూడా ఆశీర్వాదం దేవుడు నడిపిస్తాడు. దేవుడు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ హియర్ కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని అబ్రహాము విన్నాడు. పిలుపు ద్వారా దేవుడు తన నడిపింపును మనకి తెలియచేస్తాడు. దేవుడు పిలిచాడంటే విస్మరించి వెళ్ళిపోతే కాదు. యాకోబు జీవితంలో ఎన్ని సంవత్సరాలు కొలువు చేసాడు యాకోబు తెలుసా మీకు? యాకోబు ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడు కదా కొలువు చేశాడో? 20 సంవత్సరాలు కొలువు చేశాడు కదా. ఈ 20 సంవత్సరాలు కొలువు ఎందుకు చేశాడు యాకోబు మీకు ఎవరికైనా తెలుసా? మీకు మీరు చెప్తారు 2 భార్యలండి గొర్రెలండి. కాదని, అందుకు కాదని కొలువులో పడింది యాకోబు. యాకోబు తన అన్నయ్య దగ్గర నుంచి పారిపోతున్నప్పుడే దేవుడు మాట్లాడాడు. ఆ సంగతి తెలుసా మీకు? ఎబ్బోకు రేవు దగ్గర ఆయన ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే, ఆ నిద్రిస్తున్న సమయంలో దేవుడు ఒక దర్శనం వచ్చింది యాకోబుకి. ఒక నిచ్చెన పైకి ఎక్కుతూ దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ సంఘటన చూచిన యాకోబు ఆ రాయిని నూనెతో
అభిషేకించి ఇది దేవుని మందిరమే తప్ప మరొకటి కాదని బేతేల్ అని పేరు పెట్టాడు. కానీ ఉన్నాడు అక్కడ? లేడు. ఇది దేవుని మందిరమే అంటే దేవుని ఆశ్రయపురమే, దేవుడు ఉండే స్థలమే. దేవుడు ఉండే స్థలము కంటే తన మామగారు ఇల్లు క్షేమ, దేవుడు ఉండే స్థలము కన్నా కూడా ఇంకా భద్రపరిచే స్థలం ఏదైనా ఉందా యాకోబుకి? అది దేవుని స్థలం అని గుర్తించాడు, దేవుని పిలుపుని విన్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూచాడు. కానీ యాకోబు అక్కడ లేడు. అందుకని యాకోబు 20 సంవత్సరాలు కొలువు చేయవలసి వచ్చింది. ఇఫ్ యూ ఇగ్నోర్ గాడ్స్ కాల్, యూ డోంట్ ఫైండ్ ద లీడింగ్ ఆఫ్ గాడ్. దేవుడు అక్కడ ఎందుకు పిలిచాడు, ఎందుకు మాట్లాడాడు దేవుడు అంటే అది దేవుని నడిపింపు. ఇశ్రాయేలుగా మార్చడం కోసం దేవుడు అప్పుడే ప్రణాళిక కలిగాడు. కానీ ఆ మాటను పిలుపునకు లోబడక 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత కానీ ఆశీర్వాదంలోకి యాకోబు రాలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా పిలుపును విస్మరిస్తే, పిలుపును ప్రక్కన పెట్టేస్తే, పిలుపునకు మనం లోబడకపోతే, పిలుపునకు దూరం అయితే మన జీవితాల్లో ఏమొస్తుందండి? దేవుని ఆశీర్వాదానికి మనం దూరం అయిపోతుంటాం. గాడ్ షోస్ హిస్ లీడింగ్ బై హిస్ కాలింగ్. ఆయన పిలుపు ద్వారా తన నడిపింపు మనకి తెలియజేస్తాడు. ఎన్నిసార్లు ప్రభు పిలుస్తున్నాడు మనల్ని, ఎన్నిసార్లు ప్రభు మాట్లాడుతున్నాడు మనల్ని, ఎన్నిసార్లు ప్రభు స్వరం వింటున్నాం మనం, అయినా ఆయన స్వరాన్ని విస్మరిస్తున్నాం. అయ్యా మేము ఎప్పుడు వింటలేదని అర్థమైంది, మీ బైబిల్ చదవట్లేదని, ఎప్పుడు వినట్లేదని ప్రార్థన చేయట్లేదని, ఎప్పుడు వినట్లేదని దేవుని మందిరానికి రావట్లేదని. దేవుడు మాట్లాడే 3 సందర్భాలు: ఒకటి వాక్యంతో, రెండవది ప్రార్థనలో, మూడవది ప్రవక్త దేవుని సేవకుడు మాట్లాడినప్పుడు దేవుని మందిరంలో. ఈ 3 సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు. కనుక ఈ 3 సందర్భాల్లో మాట్లాడతాడంటే మీరు మాట వినట్లే, ప్రభు పిలుపు మీకు రాలేదని అర్థం ఏంటంటే ఈ 3 అనుభవాలు మీకు లేవని అర్థం. ఎవరికి ఈ 3 అనుభవాలు కలిగిన వారికి ఉంటారో వారి జీవితాల్లో దేవుని పిలుపు ఉంది. కనుక పిలుపు ద్వారా దేవుని నడిపింపును మనం గుర్తించగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లీడింగ్ ఆఫ్ గాడ్ బై హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండుట ద్వారా ఆయన నడిపింపు నీవు గుర్తించగలుగుతావు. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు మనం చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు పగలు మేఘస్తంభముతోను రాత్రి అగ్ని స్తంభముతో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. అనగా ఆయన సన్నిధి చేత దేవుడు వారిని నడిపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. గాడ్స్ లీడింగ్ కమ్స్ టు ఎ పర్సన్ బై హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆ సన్నిధి మనకు నడిపింపును కలుగు చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిలుపునకు లోబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వెంబడిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నారు. అందుకనే దేవుడు వారిపై కనికరం చూపి వారికి పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభమును దేవుడు వారికి ఇచ్చాడు. నేను చెప్పాను కదా, దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది అని. అంటే దేవుని సన్నిధి ఎవరికి వస్తుంది? దేవుని సన్నిధి దేవుని మాటకు లోబడి తన సేవకును అనుసరించి దేవుడు చూపించే ప్రదేశం వైపు వెళుతున్న వారందరికీ ఆయన సన్నిధి తోడుగా ఉండి వారిని నడిపిస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని కాదు. సెకండ్ షోకి వెళ్ళే వాళ్ళని దేవుని నడిపించడు. ఓ పాస్టర్ గారు ఉన్నాడు, చచ్చిపోయాడులేండి. ఆయన కూడా పాస్టర్ అనకూడదులేండి, చచ్చిపోయాడు. అప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఒకసారి కనబడ్డాడు ఒక సినిమా హాల్ దగ్గర. ఏంట్రా అన్న పరిస్థితి, కనపడితే కనపడ్డాడు, చేతిలో బైబిల్ ఉంది. ఏంటి బైబిల్ అంటే, యెహోవా నా కాపరి, ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నాకు తోడుగా ఉండాలి. ఉంటాడా ప్రభు? ఉంటాడా? కొంతమందికి అనిపిస్తుంది ప్రభు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండడండి. ప్రభు ఆయన మార్గాలను అనుసరించి నడుచుకునే వారికి తోడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు తన నడిపింపునిస్తాడు. పగలు మేఘస్తంభంగా రాత్రి. ఇంతకుముందు ఐగుప్తులో ఇశ్రాయేలు పిల్లకి పగల మేఘస్తంభం రాత్రి అగ్ని ఎందుకు లేదు? ఎందుకంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారితో మమేకమైపోయారు, వారితో పాటే ఉన్నారు. కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపునకు లోబడిన వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సేవకుడైన మోషే చెప్పిన ప్రకారం, దేవుడు చెప్పిన సూచన ప్రకారం వారు నడుస్తున్నారు. కనుకనే దేవుడు వారికి మేఘస్తంభమును అగ్నిస్తంభమును దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు దేవుని పిలుపునకు లోబడిన వారికి ఆయన సన్నిధి తోడుగా ఉండి వారు వెళ్ళవలసిన మార్గము దేవుడు వారికి చూపిస్తాడు. సో ద లీడింగ్ ఆఫ్ ద గాడ్ కమ్స్ బై హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం నడవలసిన మార్గం దేవుడు మనకి
బోధిస్తాడు. కానీ ఈరోజు సమస్య ఏంటి తెలుసా? ఆయన సన్నిధి నీతో ఉందా? దేవుని సన్నిధి ఎక్కడ ఉందంటే మందిరంలో ఉందన్నాడు ఒక ఆయన. మందిరంలో ఉంది కరెక్టే, కానీ నీలో కూడా ఉంది. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న దేవుడు, అంటే నీలో ఎవడున్నాడు? గొప్పవాడు దేవుడు ఉన్నాడు. మన హృదయం పరిశుద్ధాత్మకు నిలయము అన్నాడు. అంటే ఆత్మకు నిలయం అంటే దేవుడు మనలో ఉన్నాడు. మన హృదయం దేవునికి చోటిస్తే, మన హృదయంలో యేసయ్య ఉంటే, ఆ మనలో ఉన్న యేసయ్య మనం నడవవలసిన మార్గాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. కానీ ఈరోజు మన హృదయాల్లో యేసయ్యకి చోటు లేదు. అదే సమస్య. మన హృదయాల్లో దేవునికి చోటు లేదు. ఇది పరిశుద్ధాత్మక నిలయంగా లేవు. అన్యాయానికి, పాపానికి, శరీరేచ్ఛలకి నిలయంగా మారిపోయింది. కనుకనే దేవుని నడిపింపు లేక మన ఇష్టానుసరమైన ఆలోచనల వల్ల మనం పెడత్రోవను పట్టేస్తున్నాం. మన వంకర మార్గాలు వెళ్ళిపోతున్నాం. ఎందుకు మనం తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతున్నాయి? ఎందుకు మనం వెళ్ళే మార్గాలు విజయం రావట్లా? కారణం ఏంటి తెలుసా? ఈ హృదయము, దేవునితో ఉండవలసిన ఈ హృదయము మనుష్యేచ్ఛల చేత, భోగేచ్ఛల చేత, పాపపు కోరికల చేత నింపబడి అవి నడిపించిన వైపే వెళ్ళిపోతున్నాయి. కనుకనే మనకి విజయం రావడంలా. కానీ వన్స్ యూ క్లెన్స్ యువర్ హార్ట్ అండ్ వెల్కమ్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్, మీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించగలిగితే, ఆ యేసయ్య ఏం చేస్తా తెలుసా? మీ నడవలసిన మార్గాన్ని నడిపించడానికి ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచుతాడు. నా సన్నిధి మీకు తోడుగా వచ్చునని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మనం చూద్దాం. చూడండి, గాడ్స్ లీడింగ్ కమ్స్ టు ఎ పర్సన్ బై గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ద్వారా తన ప్రజలకు దేవుడు తన నడిపింపును అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సక్సెస్ అండ్ డైరెక్షన్ కమ్స్ వెన్ గాడ్స్ వర్డ్ ఈజ్ అవర్ గైడ్ అన్నాడు ఒక ఆయన. నేను చదువుకున్నాడు VGS గైడ్లు ఉన్నాయో లేవో తెలియదు, కానీ VGS గైడ్లు అని ఉండేవి. ఇది చదివితే మీకు 100కు 100 అనేవాడు. మ్యాటర్ ఏమి ఉండేది కాదు. ఎందుకంటే వాడి గైడ్లు రాసేవాడు వాడి వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవటానికి, ఇది చదవండి, ఇది చదవండి, ఇది చదవండి అన్నాడు. ఈ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంటే సాధారణంగా మన ఫోన్లో ఏదైనా ఒక్కటి ఇలా స్క్రోల్ చేస్తే వెంటనే మనకు అవే రీల్స్ వస్తూ ఉంటాయి. పొరపాటున మనం ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఇక ఫోన్లు వర్షం మనకి, ఇక ఫోన్లు 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 ఫోన్లు. నాకు ఒక వెల్త్ కోచ్, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మీ దగ్గర ఒక 50 లక్షలు ఉంటే ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇలా వస్తుంది మీకు అన్నాడు. ఆ 50 లక్షలు ఉంటే రాష్ట్రంలో 10 మీటింగ్లు పెట్టుకుంటాను నేను, నాకు అవి గోలంతా మాకు అక్కర్లేదు అనుకుని మనసులో అనుకున్నాను. కానీ వాడు చెప్పింది కొద్దిసేపు విన్న తర్వాత వాడు నాకు చెప్పిన మాట ఏంటంటే, సార్ నా దగ్గర 2 గైడ్లు ఉన్నాయి. ఆ 2 గైడ్లు, అందులో 2 CDలు ఉన్నాయి. అవి 7,000 రూపీస్. అది కొనండి, మీ వెల్త్ 50 లక్షల నుంచి 5 crores అవుతుంది 10 yearsలో అన్నాడు. నేను నన్ను అప్పుడు, సరే మీరు ఎన్ని పుస్తకాలు అమ్మారు అన్న ఇప్పటి అంటే కొన్ని వేల పుస్తకాలు అమ్మాను. అయితే కొన్ని వేల మంది కోటీశ్వరులను తయారు చేశారనమాట మీరు అన్నాను. అంటే వాడి మాట ఆగిపోయింది అక్కడ. అంటే గైడ్ కొనుక్కున్న ప్రతి వాడు కోటీశ్వరులు అవ్వాలి కదా, అయ్యాడా? అవలా. ఈ గైడెన్స్ ఎవరిది? ఈయన ఆలోచన. మనుషుని యొక్క ఆలోచన అన్నిసార్లు రైట్ కాదండి. అతని జ్ఞానం ఉండొచ్చు, ఒకరిద్దరిని విజయవంతంలో నడిపించవచ్చు, కానీ అందరూ కూడా ఒక వ్యక్తి యొక్క సలహా మేరకు ఎప్పుడూ కూడా ఉండదు. కానీ ఆ వ్యక్తి గైడ్ చేసిన గైడెన్స్లో మనం కోల్పోవచ్చు, లాభం రావచ్చు, నష్టపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ బైబిల్ ఈజ్ అవర్ గైడ్, నో మ్యాన్ ఈస్ గోయింగ్ టు బి అన్సక్సెస్ఫుల్, ఎవ్రీబడి విల్ బి సక్సెస్ఫుల్. నా మార్గములు అనుసరించి నడుచుకున్నవాడు వాడు వర్ధిల్లుతాడని రాసింది వాక్యంలో. మనుషుని మార్గాలు అనేకమైన ఉంటాయి. చూడండి, రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉంటాయి. 7 steps ఫర్ సక్సెస్, 21 steps ఫర్ సక్సెస్. ఈ విజయానికి 7 మెట్లు, 60 మెట్లు. మెట్లు ఎక్కలేక ఆయాసం వచ్చేది. ఇంకా మళ్ళీ మెట్లు ఇంకెక్కడ ఎక్కలేని మెట్లు అన్నీ కూడా. యెహోషువ మోషే తర్వాత ఆ పనిని దేవుని చేత అప్పగించబడ్డాడు. యెహోషువ విజయవంతం అవటానికి దేవుడిచ్చిన గైడెన్స్ ఏంటి? మోషే అక్కడ సైన్యం పెట్టాడు, మోషే ఇంతమంది ఆయుధాలు తీసుకొచ్చాడు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని యెహోషువకి దేవుడు సలహా ఇవ్వాల. దేవుడు యెహోషువకి సలహా ఇచ్చింది ఏం తెలుసా? నువ్వు అడిగిపెట్టిన ప్రతి స్థలం నేను ఇస్తా. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ ధర్మశాస్త్రమును ధ్యానించాలి, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి. తన విజయం అంతా ఒక్క దగ్గరే పెట్టాడు. ధర్మశాస్త్రములో
దేవుని వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు అనుసరించినప్పుడు, ఆ వాగ్దానాలు నమ్మినప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి వెళ్తారు. ఈరోజు దేవుని వాక్యాన్ని విశ్వసించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని ప్రకటించిన వారు నీ కొరకు ప్రభు సిద్ధపరిచిన భవిష్యత్తులోనికి వారు వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అవర్ సక్సెస్ లైస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన విజయం దేవుని యొక్క వాక్యములోనే ఉన్నది తప్ప మనుష్యుని ఆలోచనలో మన యొక్క ఆశీర్వాదం లేదని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ మనం చూస్తే, దావీదు దేవుడు నడిపింపు పొందాడు. ఎలా పొందాడు తెలుసా? అతడు దేవుని సన్నిధిలో దేవునిపై ఆధారపడ్డాడు. ఎనీబడి హూ డిపెండ్ ఆన్ గాడ్, దేవునిపై ఆనుకున్న వారికి దేవుడు తన నడిపింపును అనుగ్రహిస్తాడు. మీ జీవితాల్లో ఎన్నిసార్లు నేను ఇది చేయాలా చేయకూడదా అనే ఆలోచన రోజులు ఎన్నిసార్లు వస్తుంది? అలా ఆలోచిస్తే రోజంతా అయిపోద్ది మనకి. అవునండి. నేను ఇల్లు కొనాలా, బంగారం కొనాలా, ఇంకేం చేయాలి? పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకోకూడదా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఊరు వెళ్ళాలా, ఊరు వెళ్ళకూడదా, సేవ చేయమంటాడు ప్రభు, చేయాలా, నా ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేస్తూ సేవ చేయాలా, ఉద్యోగం మానేసి సేవ చేయాలా, పాట పాడాలా, పాట పాడకూడదు. ఇవన్నీ డౌట్లన్నీ మన మైండ్ ఎప్పుడు కూడా తొలిచేస్తానే ఉంటాయి ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం తెలుసా? అనుకున్నాను కానీ నువ్వు చెప్పావు కదా, రైట్, ఇవాళ నుంచి నేను ఐ విల్ స్టార్ట్ ప్రీచింగ్, ఐ విల్ స్టార్ట్ ప్రేయింగ్, ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దిస్. ఒక వ్యక్తి చెప్పాడని మనం పరిగెడతగా మొదలు పెడుతుంటాం. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబడ్డాడు. రాజుగా అభిషేకించబడిన దావీదుకు అనేక సందర్భాల్లో పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అసలు రాజు అంటేనే పోరాటం చేసేవాళ్ళని కదా. రాజు యుద్ధం చేయటం ఆశ్చర్యం ఉందా? యుద్ధం చేయటం చేయాలా వద్దని రాజు యుద్ధం చెప్తే ఏం చేస్తాడు? కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా? 1 సమూయేలు గ్రంథం 23:1-5, 2 సమూయేలు 5:19 మనం చూస్తే, దావీదట దేవుణ్ణి అడుగుతా, అయ్యా యుద్ధం వచ్చింది, యుద్ధానికి నేను వెళ్ళాలా వద్దా? హీ ఎంక్వైర్డ్ ద లార్డ్ ఫస్ట్. దేవుణ్ణి అడిగాడు, దేవుడు నడిపించాడు దావీదుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన నడిపింపుతో వెళ్ళి ఉంటే కనుక, తన యొక్క ఆలోచనతో వెళ్ళి ఉంటే కనుక దావీదు భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలియదు. కానీ తన జీవితంలో యుద్ధం చేయవలసినప్పుడు, నిర్ణయం తీసుకోవలసినప్పుడు ఏమైనా, ప్రభువా కెన్ ఐ డూ దిస్ ఆర్ నాట్, నేను చెయ్యాలా వద్దా అని ఎవరు అడుగుతున్నారు? రాజుగా దీవించబడిన దేవుడు రాజుగా చేశాడు, ఇందుకే చేస్తుంటాడు. దేవుడు పిలిచింది వాక్యం చెప్పడానికైనా ఎక్కడ చెప్పాలి అనే దేవుడు తన నడిపింపు కొరకు మనం దేవుని అడిగేవారిగా మనం ఉండాలి. నీకు డబ్బు ఉంది, దాన్ని ఏం చేయాలో ప్రభువుని అడగండి. ఉద్యోగం ఇచ్చాడు, ఎలా చేయాలో ప్రభువుని అడగండి. దేవుని నడిపింపు కావాలనుకునేవారు ఆయనపై ఆధారపడేవారిగా ఉండాలి. కొంతమంది అడిగిన వాళ్ళకి సలహా చెప్తే పర్వాలా, అడగనోడికి సలహా చెప్పకూడదు. అర్థమైందా? కొంతమంది అడగనోళ్ళకి అడిగిన వాళ్ళకి కూడా నోరు ఉంది కాదని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు బుద్ధునోడు ఎవడంటే నేను అడిగాడా, నోరు మూసుకో అంటాడు. అందుకని మనం అడిగిన వాళ్ళకే చెప్పాలి, మన ఫిలాసఫీ కదా. అంతేనా? రోడ్డు మీద ఉచిత సలహా సెంటర్లను పెడతారండి. ఉచితం అని చెప్పి రోడ్డు మీద మైకేసి మాడతాడు. వెళ్ళిన ప్రతివాడు రాడు, ఆడి దగ్గరికి వచ్చినోడికే చెప్తాడు. అలాగే డాక్టర్ మంచి వైద్యుడే, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తే తగ్గుతాయి. కానీ డాక్టర్ యొక్క వైద్యం మనకు కావాలని మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ గారిని అడగాలి. అంతే తప్ప ఎవరెవరు జలుబు ఉంది, దగ్గు ఉంది, జ్వరం ఉంది ఇంటికి వస్తారని డాక్టర్ గారు రారు కదా. వస్తారా? రారు. పోలీసు వాళ్ళు ఉన్నారు, మనల్ని కాపాడతారంటారు. కానీ వాళ్ళ ఇంటింటికి వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందని అడుగుతారా? అడగరు. ప్రాబ్లం ఉంది, అవసరం ఉంది అన్నవాడు మనమే ఎవరి ద్వారా సహాయం పొందాలో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. దావీదు అదే చేశాడు. యుద్ధం చేయాలని తెలుసు, కానీ యుద్ధంలో గెలవాలంటే ఎవరి సహాయం కావాలి? దేవుడు పంపిస్తే యుద్ధాన్ని గెలుస్తావు, దేవుడు చేయమన్నానంటే యుద్ధాన్ని గెలుస్తావు నువ్వు. కానీ నీ సొంత భావోద్రేకాన్ని బట్టి నాకు సైన్యం ఉంది కదా, నాకు మిలిటరీ ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నేర్పరితనం ఉంది కదా అని నీ సొంత ఆలోచనల మీద ఆధారపడితే యుద్ధాన్ని నీవు గెలవలేవు. దోస్ హు డిపెండ్ ఆన్ గాడ్ విల్ ఫైండ్ లీడింగ్ ఆఫ్ గాడ్. దేవుని అడిగినప్పుడు వద్దా, చెయ్యాలా వద్దా అనేది ప్రభువే వారికి తెలియజేస్తాడు. సువార్త పనికి వెళ్ళటం మంచిదే, కానీ దేవుడు
పౌలును శీలను సువార్తకు వెళ్ళడానికి ఆటంకపరిచాడంటే దేవుడు. ఆసియా వెళ్తున్నప్పుడు ఆ యూరప్ ప్రాంతం అక్కడికి వెళ్ళొద్దని చెప్పి దేవుడు ఆటంకపరిచాడు. అదేంటే సువార్త పనే కదా, దేవుని పనే కదా అంటే, దేవుని పనే ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో దేవుడే మనకి బయలుపరుస్తాడు. కొన్నిసార్లు మన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానంతో నాకు ఇది చేయాలందు కాబట్టి భావోద్రేకంతో చేస్తే, ఎవరో చేశారు కదని మనం చేస్తే అది మనకి విజయాన్ని తీసుకురాదు. దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేయి, వాళ్ళకి చెప్పిన పని వాళ్ళు చేస్తారు. నీకు ఏ పని చెప్తే ఆ పని నువ్వు చేయి, ఆ పనిలో జయం పొందుతావు, ఆ పనిలో వర్ధిల్లుతావు. కనుక ఎంక్వైర్ ఫ్రమ్ ద లార్డ్, దేవా నేను ఈ పని చేయాలా వద్దా? ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పని చేయడం నువ్వు పూనుకోగలిగితే ఆ పనిలో దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు. కనుక దేవుణ్ణి అడుగుదాం, దేవా నేను ఈ పని చేయాలా వద్దా అని. ప్రభువుని అడగకుండా మనం కొంతమంది దేవుని ఎలా అడుగుతా తెలుసా? నాకు ఈ కోరికలు ఉన్నాయి, నాకు ఈ ఆశలు ఉన్నాయి, కాబట్టి ఈ ఆశలకు అనుగుణంగా మాట్లాడమంటే ప్రభు మాట్లాడు. ప్రభు చేయడండి. ప్రభు సన్నిధిలో నిన్ను ఎంటీ చేసుకొని, ప్రభువా నీ చిత్తము తండ్రి, నీ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ప్రభు తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు. తన నడిపింపును మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట చెప్తాను. దేవుని నడిపింపు ఎవరికి వస్తుంది తెలుసా? గాడ్స్ లీడింగ్ కమ్స్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారికి దేవుని ఆత్మ నడిపింపు, దేవుని యొక్క నడిపింపు వాళ్ళకి కలుగుతుంది. ఆత్మ మనలను నడిపిస్తుంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదివితే అక్కడ పౌలును దేవుడు నడిపించిన విధానాన్ని మనము చూస్తాం. అపోస్తుల కార్య గ్రంథములంతా కూడా మనం చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు అపోస్తుల కార్య గ్రంథం అంతా మనకు కనిపిస్తుంది. వేర్ టు గో, వెన్ టు గో, వాట్ టు డూ అండ్ హౌ టు డూ, వెన్ టు డూ, all these things will be guided by the Holy Spirit for the people who seeks His presence. ఆయన సన్నిధిని వెతికి ఆయన నడిపింపు కోరుకున్న ప్రతి వారికి వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారికి నడిపింపును దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, విశ్వసించిన మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నాడు. పరిశుద్ధాత్మ లేని వాడికి దేవుని నడిపింపు రాదు. పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరుంటారు? ఉంటే దేవుని ఆత్మ ఉంటుంది, లేకపోతే దురాత్మ ఉంటుంది. ఆత్మ కలిగిన వాడి దగ్గర దురాత్మ ఉండదు, దురాత్మ కలిగిన వాడి దగ్గర పరిశుద్ధాత్మ ఉండదు. దురాత్మ ఉంటే దురాత్మ నడిపింపులోకి వెళ్తావు, ఆత్మ ఉంటే ఆత్మ నడిపింపులోకి వెళ్తావు. నడిపింపు లేనివాడు ఎవడోగా లేడు. ఉంటే దురాత్మ నడిపింపు అని ఉంటుంది, ఆత్మ నడిపింపు అని ఉంటుంది. దురాత్మ చేత నడిపించబడిన వాడు వారి నిర్ణయం ద్వారా అందరికీ బాధను, దుఃఖాన్ని, అవమానాన్ని తీసుకొస్తాడు. ఆత్మ చేత నింపబడి ఆత్మ నడిపింపులో వెళ్ళిన వాడు అందరికీ వాడి నిర్ణయం సంతోషదాయకంగా, ఆనందదాయకంగా, అందరూ మెప్పు పొందేలాగా ఉంటుంది. అందరి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అందరికీ నడిపింపు ఉంటుంది, కానీ నువ్వు దేవుని నడిపింపులో ఉన్నావా, దేవుని నడిపింపులో లేవో ఎలా తెలుసా? నీవు తీసుకునే నిర్ణయం నీకు సంతోషాన్ని కలిగిస్తుంది, సమాజానికి, సంఘానికి సంతోషాన్ని కలిగిస్తుంది, దేవుని నామానికి మహిమను తీసుకొస్తుంది. అది దేవుని నడిపింపు వల్ల వచ్చినటువంటి నిర్ణయం. కానీ ఒకవేళ నీలో దురాత్మ ఉందనుకోండి, దేవుని ఆత్మ లేదనుకోండి, నీవు తీసుకునే నిర్ణయం నీకు సంతోషాన్ని ఇవ్వదు, ఎదుటివానికి సంతోషాన్ని ఇవ్వదు, సమాజానికి సంతోషాన్ని ఇవ్వదు, దేవుని నామానికి మహిమను తేదు. ఇదే తేడా. కనుక ఈ తేడా గుర్తించగలిగితే నువ్వు ఎవరి నడిపింపులో ఉన్నావో నీకు బాగా అర్థమవుతుంది. కనుక పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారిగా మనము ఉండాలి. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్స్ లీడింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ అవర్ లైఫ్. దేవుని నడిపింపు మన జీవితాలకు అవసరం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన మీ నడిపింపు కలిగి ఉండాలని మాతో మాట్లాడిన దేవా, ఆ నడిపింపు ఎలా వస్తుందో మాతో మాట్లాడిన దేవా, నీ నడిపింపును పొందుకోవడానికి కావలసిన మార్గాలు నిర్దేశించి నీవు తండ్రి, నీ నడిపింపులో మేము ముందుకు సాగే కృప దయచేయండి. మీరు మమ్మల్ని నడిపించినట్లుగా నీ ఆత్మను పొంది, నీ వాక్యాన్ని అనుసరించి, నీ సన్నిధిలో నీపై ఆధారపడి, నీ పిలుపును గ్రహించి నీ నడిపింపు పొందే కృప దయచేయండి. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.